హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది కదా బ్లాగ్ అనేది పోస్ట్ చేసి. ఐ థింక్ లాస్ట్ బ్లాగ్ వచ్చేసి తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత నా బర్త్డే బ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా. తిరుమలలో స్వామికి చేసుకున్న సేవ అంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను, నా బర్త్డేతో కూడుకున్న బ్లాగు. అండ్ ఆ బ్లాగ్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ బ్లాగే కాదు, దాని ముందు బ్లాగ్స్కి కూడా మనకు కొంచెం మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. మన వీడియోస్కి చాలా మంచి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు, రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డెకరేషన్ అయితే ఏంటి అంతా కూడా చాలా మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. అలాగే కొంతమంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఆల్మోస్ట్ ఈ వీడియోని ఎలా చేయాలో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. సో చాలా అంటే చాలా సాడ్. యాక్చువల్లీ నేను తిరుమల అనేది ఎప్పుడు కూడా వీకెండ్స్లో పెట్టుకుంటూ ఉంటాను. ఫ్రైడే నాకు ఈవినింగ్ నైట్ ట్రైన్ ఆ టైంలో బయలుదేరుతాను. సండే మార్నింగ్కి నాకు అంగప్రదర్శన అయిపోతుంది. అంటే సండే మిడ్ నైట్, సాటర్డే 12 తర్వాత సండేకి నేను వీకెండ్స్లో ఆ టైంలో పెట్టుకొని మార్నింగ్ అంగప్రదర్శన చేసుకున్న తర్వాత 4 కల్లా అయిపోతుంది. ఈవినింగ్ మార్నింగ్ 4 తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా నాకు 11కి అండ్ సండే నాకు మార్నింగ్ పూరి తిరుపతి ట్రైన్ మార్నింగ్ ఉంటుంది కదా 10:40కి, దానికి బయలుదేరితే మండే మార్నింగ్ ఎర్లీగా 4 o'clock కల్లా వచ్చేయచ్చు నేను. ఇంకా అటు నుంచి డైరెక్ట్గా నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి నాకు అవైలబుల్ ఉంది అంటే, పాసిబిలిటీ అవుతుందంటే ఫ్లైట్కి వచ్చేస్తూ ఉంటాను ఆఫీస్లో కన్సిస్ట్ చేసుకొని. సో అట్లా నాకు కొంచెం అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, నేను ఈసారి తిరుమలకి ఆల్మోస్ట్ వీకెండ్స్లో కాకుండా వీక్ మిడిల్లో ప్లాన్ చేసుకుని వెళ్ళాను. సో నా బర్త్డే ఆ రోజు ఉండాలని చెప్పేసి ఆల్మోస్ట్ 4 daysకి ప్లాన్ చేసుకున్నా. సో ట్రావెలింగ్కి 2 days, అక్కడ దర్శనము అవన్నీ కూడా 2 days అనమాట. సో 4 days వల్ల ఏంటంటే నాకు మా ఇంట్లో మొక్కలు కొంచెం ఉంటాయన్నమాట. సో నాకు మొక్కలు అంటే బాగా ఇష్టము, పెంచుకోవడము. సో అదే భాగంలో తులసమ్మని కూడా నేను నెగ్లెక్ట్ చేసుకోను. మీ అందరికీ తెలుసు నేను తులసమ్మని ఎంత మంచిగా నేను గ్రో చేసుకుంటూ ఉంటాను. నిత్యం దీపం అనమాట మాకు. ప్రతిరోజు చక్కగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటూ ఉంటాను 2 పూట్లా కూడా. అలాగే శుక్రవారం వచ్చిందంటే అమ్మకి తులసి అష్టోత్తరము, అమ్మకి ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలము, ఇంకా చెప్పకూడదు కానీ ఒక పావుగంట పూజ చేసుకుంటాను మార్నింగ్. షోడశోపచార పూజ, పంచోపచార పూజ అంత మంచిగా చేసుకుంటాను అనమాట. తులసి కోటలోని చక్కగా లక్ష్మీనారాయణ ప్రతిమ బ్రాస్ది పెట్టుకొని ఒక్కోసారి మంచి అలంకారం చేసుకుంటూ ఉంటాను. ఈ విషయం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. సో అలాంటి తులసమ్మ ఒకేసారి కొంచెం నిద్రపోయిందనమాట. ఆల్మోస్ట్ మా తులసమ్మ అంత బేగా నిద్రపోదు, నేను చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాను. బట్ చెయ్యి మారిన తర్వాత దానికి ఉండే సర్వీస్ ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. సో సర్వీస్లో చేంజెస్ వస్తూ ఉంటాయి ఆటోమేటికల్లీ. ఇంకా దానికి కలగకూడదని కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా అందువల్ల ఏంటంటే మా తులసమ్మ నిద్రపోవచ్చింది. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అసలు కింద గోళం కింద పెట్టిన ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లో ఎంత వాటర్ ఉందో. ఇంకా ఆల్మోస్ట్ నేను మార్నింగ్ వచ్చినప్పుడు ఇంకా నేను వీడియో తీయలేదు కానీ వాటర్ నిండిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట. నేను మా పని మనిషికి అక్కకి క్లియర్గా చెప్పాను, అక్కడ రాగిశంలో నీళ్ళు పెడతాను కదా, సో దాంతోనే వేయమని చెప్పా. ఆమె ఏంటంటే రెండు పూట్లా పోసేస్తున్నారనమాట. అంటే నేను ఈ మధ్య 2 పూట్ల పనికి పెట్టుకుంటున్నాను ఆమెకు. అందువల్ల ఆమె 2 పూట్ల వస్తుంది కాబట్టి 2 పూట్ల పోసేసారనమాట. సరే పోసారు, ఓకే బాగానే ఉంది. మనకి ఎండ ఉన్నప్పుడు మొక్కలకి నీళ్ళు ఎలా పోయాలి, వర్షాలు పడితే ఎలా పోయాలి, మనకి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? వాళ్ళ ఇంట్లో అలాగే చేసుకుంటారేమో నాకు తెలియదు మరి. అప్పుడు క్లియర్గా నేను చెప్పా, వర్షం పడితే కనుక జస్ట్ ఆ చెంబుతోటి హాఫ్ చెంబు వాటర్ పోయండి, ఎండ కాస్త చూసుకుని పోయండి అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. ఇంకా అవన్నీ ఆవిడ మర్చిపోయి ఆవిడకి నచ్చినట్టుగా నేను పని చెప్పానని చెప్పేసి దానికి తగ్గట్టుగా మళ్ళీ చెప్పకూడదనో ఏమో తెలియదు కానీ ఆమెకి ఇష్టసరంగా వాటర్ పోసేసేసి అసలు ఆ తులసమ్మ ఏమవుతుందో కూడా ఆలోచించకుండా ఇష్టసరంగా పోసేసారు అనమాట. ఇంకా దానివల్ల ఏమైంది, తులసమ్మ డల్ అయిపోయింది.
నిద్రపోవడానికి దగ్గరికి వచ్చారనమాట. ఇంకా అలా ఉంటే నాకు చూసి దీపం పెడుతున్నప్పుడు నాకు అది చూడబుద్ధి కాదు నాకు అట్లా. అందులో ఏం చేస్తే ఇంకా మళ్ళీ మొత్తం అంతా కూడా తులసమ్మని చేంజ్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నా. 4 days నేను సాటర్డే వచ్చాను తిరుమల నుంచి. సాటర్డే, సండే, మండే 3 days వరకు కూడా నాకు హెల్త్ బాగాలేదు, ఫుల్ సిక్ అయిపోయాను. అలాగే నేను ఆఫీస్ కూడా మండే వెళ్ళిపోయాను అనమాట. సో అస్సలు బాగాలేదు, ఫీవరు, కోల్డ్, కాఫ్ అన్నీ ఒకేసారి వచ్చేసినాయి అనమాట. సో కాస్త రెస్ట్ తీసుకోవడం వల్ల నేను ఇంకా ఏమీ చేయలేకపోయాను. ఇంకెలాగా బుధవారం నాడు నేను తులసమ్మని శుభ్రం చేసుకుంటాను కాబట్టి ఇంకా ఆ రోజు చేసుకుందామని అనుకున్నాను, కానీ బుధవారం చేయలేకపోయాను. ఇంకెలాగా శుక్రవారం ఏకాదశి పూజ వ్రతం చేసుకుంటాను కాబట్టి లక్ష్మీవారం నాడు ఈవినింగ్ ఓటీ ఏమి పెట్టుకోకుండా ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు కాస్త ఫ్రెష్ అయిపోయి లక్ష్మీవారం సాయంత్రము వచ్చేటప్పుడే కాస్త మట్టి కొనుక్కొని వచ్చాను. మట్టి కూడా మాకు మూట 100 రూపాయలకి. అక్కడెక్కడ కూడా మంచి మట్టి దొరకదు, మట్టి ప్లస్ గత్తం కూడా కావాలి. ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ నాకు నర్సరీలోని మాకు అమ్ముతారనమాట. మట్టి అండ్ గత్తం కలిపి ఉంటుంది ఎరువు, అది మూట 100 రూపాయలు. అది తెచ్చుకొని ఇంట్లో మా పైన చుట్టుపక్కల కూడా మాకు తులసి మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో చుట్టూ మాకు తులసి మొక్కలకి ప్రాబ్లం ఉండదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కడైతే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయో అవి ఒకటి లక్ష్మీ తులసి, ఒకటి విష్ణు తులసి తీసుకొని వేసుకుందాం అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను అనమాట. సో ఇంట్లో ఉన్న మొక్కలతోనే అట్లా వేసుకుంటున్నాను. సో ఇంకా దీనిని జాగ్రత్తగా పెంచుకోవాలని చెప్పేసి నేనుంటే కనుక, నా చేతిలో ఉంటే కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. అంత లాస్ట్ టైం ఎప్పుడో నేను మీకు వీడియో షేర్ చేసినప్పుడు నాకు కొంతమంది సజెషన్స్ కూడా ఇచ్చారు. బాటిల్ని టర్న్ చేసి హోల్స్ పెట్టి అది చెప్పి నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఇంట్లో లేని పరిస్థితుల్లో దాన్ని ఎలా చేసుకోవాలో మనంతట మనమే, మీకు ఏమైనా టిప్స్ తెలిసి నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అవి ఫాలో అవుతాను దయచేసి. ఇట్లా ప్రతిసారి అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. అలాని నా టూర్స్ని నేను మానుకోలేను కదా. అందువల్ల ఏంటంటే మీకు ఏమైనా టిప్స్ తెలిసి నాకు చెప్పండి. వాటర్ని అట్లా బాటిల్తో హోల్డ్ చేసి ఏదో చెప్తారు కదా, అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం నాకు టిప్స్ చెప్పండి. సో ఇంక నేను అయితే కనుక తులసమ్మని శుభ్రం చేసుకోకముందే అంతా కూడా గోళంలో మట్టి అంతా పోసుకొని మళ్ళీ తులసమ్మ నిండుగా అలంకారం చేసుకుందాం అని చెప్పేసి ఆ రకంగా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. తులసమ్మని రీపోర్ట్ చేసి చక్కగా నిండుగా అలంకరించుకున్నాను పసుపు కుంకుమలతోటి. అలాగే సింహోదరాన్ని కూడా అలంకరించుకొని నెక్స్ట్ డే శుక్రవారం పూజకి అంతా సిద్ధం చేసుకున్నాను. ఇంకా తర్వాత తిరుమల వెళ్ళినప్పుడు నేను మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్తో వెళ్ళానని చెప్పాను కదా. సో ఇన్స్టా సబ్స్క్రైబరు ఒకళ్ళు ఉంటారు, ప్రసాద్ అని చెప్పేసి. సో నాకు తన దగ్గర కొంచెం చనువు అనమాట. సో ఆ చనువుతోనే నాకు బర్త్డేకి గిఫ్ట్ కావాలని నేను నార్మల్గా అడిగాను. బట్ తను సీరియస్గా తీసుకొని ఏం కావాలో అడగండి ఇస్తానని చెప్పారు. అలా నేను పెద్ద పెద్ద కోరికలను కోరుకోలేదు, పూజకు సంబంధించినవి కోరుకున్నాను. అదేంటంటే వట్టివేర మెల కావాలని చెప్పాను అనమాట. సో ఈ వట్టివేర మెల నేను తిరుపతిలోని ఒక షాప్ ఉంటుంది, సాయి పూజ సామాగ్రి అని చెప్పేసి. గతంలో అంటే 1 year బ్యాక్ నేను కొన్ని ఐటమ్స్ అన్న దగ్గర తీసుకున్నాను. ఆ షాప్ అన్న దగ్గర అవేంటంటే బ్రాస్లో ఉన్న కల్పవృక్షం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామిది బ్లాక్ స్టాచ్యూ కానీ, లక్ష్మీదేవిది మార్పులది కానీ, అలాగే అష్టలక్ష్మి బ్రాస్ సెట్, ఇంకా కొన్ని ముత్యాలు, ఇంకా చాలా ఐటమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. నేను ఆయన దగ్గర తీసుకున్నాను. సో మళ్ళీ ఆయన షాపు కొత్తగా రిమోల్డ్ చేసి కొత్త స్టాక్ అయితే పెంచారనమాట. సో సరే షాప్ని చూడడానికి ఉంటుంది, ఎప్పటి నుంచో పిలుస్తున్నారు కదా అని చెప్పేసి అట్లా వెళ్ళి విజిట్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి అట్లా వెళ్ళి ఆయన దగ్గర ఈ వట్టివేర మెల తీసుకున్నాను అనమాట. మన ప్రసాద్ అది మన ఫాలోవర్ ఫ్రెండ్ ఆ అబ్బాయిని నేను అడిగి తీసి తనతో కొనిపించుకున్నాను. నాకు ఆయన దగ్గర చాలా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను, లేదంటే నేను తీసుకోను అదనమాట. సో ఇది వచ్చేసి 2.5 feet నేను తీసుకున్నాను. ఆయన దగ్గర 1 feet నుంచి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో గజమాలుగా వేసుకోవచ్చు, మాలుగా కూడా వేసుకోవచ్చు, నార్మల్ దండగా వేస్తారు కదా అట్లా కూడా వేసుకోవచ్చు, విగ్రహాలకి పటాలకి అన్ని విధాలు వేసుకోవచ్చు అనమాట. నేను ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకవేళ మీరు ఎవరికైనా వట్టివేర మాల కావాలనుకుంటే కనుక ఇది ప్యూర్ అండి, ఒరిజినల్ అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంటికి తెచ్చాక ఇది నేను కబోర్డ్లో పెట్టాను, ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే అంత మంచి స్మెల్ వచ్చింది. సో బాగా ప్యాక్ చేసి పెట్టేశాను. ఫ్యూచర్లో ఇది మన ఇంట్లో ఒక మందిరం తయారు చేస్తాను మన ఇంట్లోని. సో ఆ మందిరానికి యూజ్ చేద్దామని చెప్పేసి ముందుగా తీసి పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు చేస్తానో తెలియదు, చేస్తే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఒక మంచి మందిరము, చాలా మంచి ప్లాన్ అయితే ఉంది, ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, తొందరగానే.
అట్లానే ఇంకో గిఫ్ట్ కూడా వచ్చిందండి మనకి. అదేంటంటే సాక్షాత్తు మన జగన్మాత కామాక్షి అమ్మ స్వయంగా మన ఇంటికి వచ్చారనమాట. అది కూడా పంచలోహాల ఒక లాకెట్ రూపంలోని. దీని గురించి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేస్తే ఎంతమంది అసలు అడిగారంటే డీటెయిల్స్ షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టాను. చాలామంది అడిగారు దీని డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి. ఖచ్చితంగా నేను దీని గురించి మన వీడియో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఒకవేళ నాకు అవైలబుల్ ఉంది అంటే ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చేయండి. ఈ వీడియో పోస్ట్ చేసిన ఒక 1 day తర్వాత నాకు ఆయన దగ్గర నేను ఇది ఎక్కడ తీసుకున్నానో ఆ యొక్క పేజ్ లింక్ షేర్ చేస్తాను. ఇక్కడ మీకు వీలైతే వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితేనే, నేను చెప్పలేను. బట్ ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ నాకు పంపించారనమాట. ఇది కూడా బర్త్డేకి సాక్షాత్తు మా జగన్మాత కామాక్షమ్మ ఇంటికి అయితే వచ్చారు ఒక లాకెట్ రూపంలో. దీనికి వీలైతే గోల్డ్ చైన్ కానీ లేదంటే సిల్వర్ కానీ రెగ్యులర్గా వాడడానికి నేను పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అందరూ జాగ్రత్తగా దాచుకుంటాను. ఎప్పుడు వేసుకుంటానో తెలియదు. ఖచ్చితంగా మెడలోకి వేసుకుంటాను అనమాట. సో చాలా బాగుంది అమ్మ. ప్యూర్ ఇంకా పంచలోహాల్లో ఎట్లయితే ఉంటారో అమ్మ అట్లానే ఉందన్నమాట. ఆ ఫినిషింగ్ కానీ మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో ఇలాంటి మంగళకరమైన వస్తువులు మన ఇంటికి రావడము, అలా గిఫ్ట్ రూపంలో రావడము నాకు చాలా స్పెషల్గా అనిపించింది. దట్టు కామాక్షమే వచ్చింది మన ఇంటికి. సూపర్గా ఉందన్నమాట. సో ఎలా ఉంది? బాగుంది కదా లాకెట్. సో ఇవన్నీ నాకు వచ్చిన మంచి గిఫ్ట్స్. నేను పెద్దగా గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయను. నా అనుకున్న వాళ్ళ దగ్గర నేను అడిగి తీసుకుంటాను అంతే తప్పించి ఇంకా ఎవరి దగ్గర నేను అడిగి తీసుకోను. బట్ కామాక్ష మాత్రం అడగకుండా ఇంటికైతే వచ్చిందనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఈ వ్లాగు. మరొక వ్లాగ్తో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే.